ఒక గుడ్ న్యూస్ ఆ వెంటనే మరో బ్యాడ్ న్యూస్. ఒక కేసులో బెయిల్, ఆ వెంటనే మరో కేసులో జైల్. ఇది మాజీ మంత్రి అంబటి రాంబాబు పరిస్థితి. 2 కేసుల్లో బెయిల్ తెచ్చుకున్న అంబటి రాంబాబు సంక్రాంతి సంబరాల కేసులో మళ్లీ జైలు పాలయ్యారు. అయినా కూడా పుష్ప స్టైల్లో తగ్గేదే లేదంటున్నారు అంబటి. అయితే ఎలా తగ్గించాలో తమకు తెలుసంటోంది టీడీపీ. వైసీపీ నేత అంబటి రాంబాబును కేసులు వెంటాడుతున్నాయి. మాజీ మంత్రికి ఓ కేసులో బెయిల్ వస్తే మరో కేసులో జైలుకు వెళ్లాల్సి వస్తోంది. లేటెస్ట్ గా సంక్రాంతి సంబరాల లక్కీ డ్రా కేసులో అంబటి రాంబాబు మళ్లీ రాజమండ్రి జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఈ కేసులో అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ గుంటూరు ప్రిన్సిపల్ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో అంబటి రాంబాబు సత్తెనపల్లి నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో లక్కీ డ్రా పేరుతో పింఛన్ లబ్ధిదారుల నుంచి 200 రూపాయలు మినహాయించుకుని టికెట్లు ఇచ్చారన్న ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంపై ప్రైస్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ నిషేధ చట్టం కింద కేసు ఫైల్ అయింది. ఈ కేసులో లేటెస్ట్ గా పిటి వారెంట్ జారీ అయింది. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న అంబటిని పిటి వారెంట్ పై తీసుకొచ్చి గుంటూరు కోర్టులో హాజరుపరిచారు. కేసు వివరాలు పరిశీలించిన న్యాయమూర్తి రాంబాబుకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలిచ్చారు. కోర్టు ఆదేశాలతో అంబటి రాంబాబును మళ్లీ రాజమండ్రి జైలుకు తరలించారు పోలీసులు. మెడికల్ కాలేజీల్లో పీపీపీ విధానంపై నిరసన సందర్భంగా పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన కేసులో అంబటి రాంబాబుకు కోర్టు బెయిల్ ఇచ్చింది. 10,000 రూపాయలతో 2 పూచీకత్తులపై బెయిల్ మంజూరు చేసింది. అదే సమయంలో అంబటి కస్టడీ పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. అలాగే సీఎం చంద్రబాబును దూషించిన కేసులోనూ రాంబాబుకు బెయిల్ మంజూరైంది. ఆ బెయిల్ పత్రాలను తీసుకుని లాయర్లు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లారు. అయితే అంతలోనే సత్తెనపల్లి సంక్రాంతి సంబరాల కేసులో పీటీ వారెంట్ తో పోలీసులు జైలు దగ్గరకు వెళ్లడంతో అంబటి రాంబాబు విడుదల వాయిదా పడింది. అంబటి రాంబాబుపై 35 వరకు కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. దీంతో ఒక కేసులో బెయిల్ వచ్చినా మరో కేసులో మళ్లీ జైలు తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే కేసులు సెక్షన్లు మారినా అంబటిని మాత్రం రాజమండ్రి జైలుకే తరలిస్తున్నారు పోలీసులు. ఈ కేసుల్ని క్వాష్ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అంబటి. తనపై ఎన్ని కేసులు పెట్టినా తగ్గేదే లేదంటున్నారు అంబటి రాంబాబు. రాజమండ్రి నుంచి గుంటూరు కోర్టుకు తీసుకొచ్చిన సందర్భంగా పోలీస్ వ్యాన్ నుండి పుష్ప సినిమా స్టైల్ ప్రదర్శించారు. అంబటి యాక్షన్ కు అదే స్థాయిలో రియాక్షన్ ఇచ్చారు టీడీపీ నేత బుద్ధ వెంకన్న. ఈసారి చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగత దోషాల్లో మాట్లాడావనుకో తగ్గేదేలే. మేము కూడా నీకే కాదు గడ్డాలు మేసాలు ఉంది, మాకు ఉంది, మేము కూడా తగ్గేదేలే. అటు అంబటి ఇటు టీడీపీ తగ్గేదే లేదంటూ ఉండడంతో ఈ ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.